అతనెందుకు వస్తున్నాడు? ఇక్కడ కూడా పెళ్లి పనులు బాగానే అవుతున్నాయి. నమస్తే ఆంటీ. ఏం పనండి ఇక్కడికి వచ్చారు? మంజు మేడం, మీరు మీ తప్పుని సరిదిద్దుకున్నారు కదా, అందుకు మిమ్మల్ని పెళ్లికి పిలవడానికి వచ్చాను. ఈ సత్యకి కోపమే ఎప్పుడూ ఉండదు, ప్రేమ కూడా ఉంటుంది. ఇదిగోండి నా పెళ్లి పత్రిక. చూపించు. హాయ్, చాలా బాగుంది. పెళ్లి కార్డు వెరైటీగా ఉంది. సత్య, రూప పేర్లు కూడా బాగున్నాయి. మీ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అయిందా? బ్యాండ్, ఫంక్షన్ హాల్ అన్నీ బుక్ చేశారా? దాన్నేం అడుగుతావు గాని నన్ను అడుగు. అయితే మీరే చెప్పండి పిన్ని. పిన్నే? ఏ రకంగా పిన్ని, ఎవరికి పిన్ని? అయితే చెప్పండి ఆంటీ. మీ పెళ్లి ఏ రోజునైతే ఉందో అదే రోజు సాయంత్రం వీళ్ళ పెళ్లి కూడా. కాకపోతే ఆ హాలు, అదే ఆ ఫంక్షన్ హాలు చాలా చిన్నగా ఉంటుంది. అప్పుడు పెద్ద ఫంక్షన్ హాల్లో చేయండి. ఏ డబ్బులు లేవా? నేను ఇవ్వనా 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 ఇవ్వనా? ఏయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? మేమేమన్నా బిచ్చగాళ్ళ కనిపిస్తున్నావా? మాకేం తక్కువ? మీరేదైతే ఫంక్షన్ హాల్ తీసుకున్నారో నేను కూడా అదే తీసుకుందాం అనుకున్నాను. కానీ మాకంటే మీరే ముందుగా బుక్ చేసుకున్నారు కదా, అందువల్ల మాకు అది దొరకలేదు. అయితే ఓ పని చేయండి, సత్య పెళ్ళైన తర్వాత మీ పెళ్లి కాబట్టి మీ పెళ్లిని సత్య పెళ్లి తర్వాత అదే ఫంక్షన్ హాల్లో పెట్టుకోండి. ఏమంటావు సత్య? నాకేం అబ్జెక్షన్ లేదు. ఒక పని చేయండి, మీరు ఫంక్షన్ హాల్కి వచ్చేటప్పుడు ధర్మాకోల్ మీద మీ పేర్లు తీసుకురండి. సత్య పెళ్ళైపోగానే మంజు వెడ్స్ డీజే అని అక్కడ తగిలించేయండి. మీకు డబ్బులు చాలా మిగులుతాయి. ఆ డబ్బులతోటి డీజేకి రకరకాల డ్రెస్సులు కొనొచ్చు. సరే పాపా. వద్దండి, చిన్న ఫంక్షన్ హాల్లోనే చేసుకుంటాం. పెద్ద ఫంక్షన్ హాల్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది. మంజు మేడం, నా నుంచి మీకు అది పెళ్లి గిఫ్ట్ అనుకోండి. ఇదిగో, మీ అమ్మగారి గురించి నాకు మొత్తం తెలుసు. ఆమె సహాయం మాకేం అవసరం లేదు. ఇదేదో మంచి ఆఫర్లా ఉందే, ఒప్పేసుకుంటే పోలా? ఇదిగో సత్య, ఇంకో కోణంలో నువ్వు మంచోళ్ళనే కనిపిస్తున్నావు, కానీ ఈ విషయంలో మీ అమ్మగారి పెత్తనం ఉండొద్దు. అలా అయితే నేను ఒప్పుకుంటాను. మళ్ళీ మీ అమ్మ వచ్చి అక్కడ గొడవ చేయకూడదు. మీరేం టెన్షన్ పడకండి. సత్య ఒక్కసారి మాటిచ్చాడంటే ప్రోగ్రాం ఫిక్స్ అయినట్టే. మీ పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు రావు. ఏం చెప్పావు? నువ్వు మంచి అబ్బాయిలా ఉన్నావు. నేనే నిన్ను ఊరికే రౌడీ అంటుంటాను. అవేం నువ్వు మనసులో పెట్టుకోకే. ఏం పర్లేదు, మీరందరూ తప్పకుండా నా పెళ్లికి రావాలి. వెళ్ళొస్తాం. నమస్తే. ఈ సత్య మా పెళ్లి రోజున ఏమీ చేయకుండా ఉంటే అదే చాలు. సత్య, వీళ్ళ పెళ్లి చూడడం మాత్రం బాలే తమాషాగా ఉంటుంది అనుకో. వచ్చావా? ఏ మంజు, నువ్వు వెళ్ళే వంటగదిలో పని చూసుకో. సరే అత్తయ్య. ఏ హాసిని, నువ్వు మీ అమ్మ కలిసి కాలనీలో వాళ్ళందరినీ పేరంటానికి ఆహ్వానించండి.
సరే వదినా. ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలవండి. ఈ త్రిపుర సుందరి స్పెషల్ గా పిలిచిందని చెప్పండి. నా పేరు చెప్తే ఎన్ని పనులున్నా వదులుకుని మరీ ఫంక్షన్కి వచ్చేస్తారు. వెళ్ళండి వెళ్ళండి. తెంగరది ఇదైతే ఎప్పుడు మొహం వంకరగానే పెడుతుంది. అన్నపూర్ణొదినా, మీరా? లోపలికి రండి. రా హాసిని. లోపలికి వచ్చి కూర్చునేంత సమయం లేదు. ఏమనుకోకండి, మా మంజుకి పెళ్లి కుదిరింది కదా, ఈరోజు ముత్తైదువులను పిలిచి పెళ్లి పనులు చేద్దామని మిమ్మల్ని పిలవడానికి వచ్చాం. సంతోషం. అమ్మాయిని ఏ ఇంటికిస్తున్నారేంటి? వాళ్ళత్త కొడుకే ఇస్తున్నాం. అత్త కొడుకా? అంటే ఆ త్రిపుర సుందరి కొడుకు డీజేకా? అవును. నేను రాలేనమ్మా. ఆ త్రిపుర సుందరి మొహమాటం లేకుండా మొహం పచ్చడి చేసినట్లు మాట్లాడేస్తుంది. అనేదంతా అనేసి తన బుద్ధి చూపిస్తుంది. ఇదిగో చూడండి వదినా, మీ అమ్మాయి కోసమైతే వస్తాను, కానీ ఆ త్రిపుర సుందరి ఉంటుంది కాబట్టి నేను రాను. ఏమీ అనుకోకండి. సరే. అమ్మా, అన్ని చోట్ల ఇలాగే ఎదురవుతుంది. ఇక వేరే వాళ్ళింటికి నేను రానమ్మా. హాసిని, వాళ్ళేమనుకున్నా మనమైతే అందర్నీ పిలవాలి కదా. అలాగని అన్ని చోట్లకి వెళ్ళి అవమానం పడలేం కదమ్మా. అదేం కాదు, నువ్వు పద చెప్తాను. రా అక్క. ఈరోజు మా మంజుకి పేరెంటం చేస్తున్నాం. ముత్తైదుల్ని పిలిచి భోజనాలు కూడా పెడుతున్నాం. మీరు తప్పకుండా రావాలి. మంచి మాట చెప్పావు అన్నపూర్ణ. ఎవరితో సంబంధం కుదిరింది? డీజేతో. డీజేతోనా? అంటే ఆ త్రిపురకి కోడలుగానా? అవును. ఆ త్రిపుర గయ్యాళిది కదా. తెలిసి తెలిసి ఆమె కోడలుగా నీ కూతుర్ని ఎలా పంపిస్తున్నావు? సారీ అన్నపూర్ణ, నేనైతే రాను. ఏ అమృత, ఈ జ్యూస్తో ఇప్పుడు పనే ఉందే? వాళ్ళు రాగానే కూర్చోబెట్టి పోస్తావా ఏంటి? అయ్యో అత్తయ్య, నేను చెప్పేది వినండి. వాళ్ళు పసుపు కొట్టడం అంటే కష్టపడాల్సిందే. రాగానే పనులు చెప్పామనుకో పారిపోతారు. అదే చల్లగా కూల్ డ్రింక్ ఇచ్చి సాయంత్రం వరకు వాళ్లతో పని చేయించుకోవచ్చు. సరిగ్గా చెప్పావు. ఇలా నీ బుద్ధిని ఉపయోగించావనుకో నా కోడలు అనిపించుకుంటావు. ఊరుకవే, నువ్వు నీ నవ్వును చిన్న విషయానికే పెద్దగా పొంగిపోతావు. అత్తయ్య, వాళ్ళొస్తున్నారు. ఎల్కమ్ ఎల్కమ్. బాగున్నారా? కూర్చోండి కూర్చోండి, రండి కూర్చోండి. అమృత, అలా చూస్తావేవే, వచ్చా చూసి. అలాగే అత్తయ్య. రాధా, మనమ్మగారి పద్ధతే వేరు. రాగానే చల్లని జ్యూస్ ఇచ్చింది. మనుషుల్ని గౌరవించడం అంటే మనమ్మ తర్వాతనే. అవును. పొగడండి పొగడండి. వెళ్ళేటప్పుడు కూడా మా అత్తయ్యని ఇలాగే పొగుడతారేమో చూస్తాను. సరే, మీరంతా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడదాం. పదండి పదండి, పద. ఆ రోకలు తీసుకుని పసుపు దంచండి అమ్మా. రండి రండి. ఇక్కడున్నాయి, తీసుకోండి. నేను తీసుకుంటాలేమ్మా. స్టార్ట్ చేయండి. శ్రీయప్రియ, వీడియో తీయండి.